హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చాక్లెట్ కేక్ చేస్తున్నాము. ముందుగా మీరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ డూయింగ్ గుడ్. సో కావాల్సినవి చెప్తాను. ఫస్ట్ ఒక బౌల్, 1 కప్ మనకి ప్రీమిక్స్, చాక్లెట్ ప్రీమిక్స్, 1 కప్ వాటర్, ఓకే, అండ్ ఒక చాక్లెట్, మన చాకోలెట్ క్రీమ్ ఒకటి ఉంటుంది, అది కావాలి 4 స్పూన్స్. ఎందుకంటే మనం దాంతో చాక్లెట్ గనాష్ చేస్తాము, మన బేస్కి కావాలి కాబట్టి సోక్ చేయడానికి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ ఆల్సో వీ ఆల్సో నీడ్ వనీలా ఎసెన్స్ అండ్ ఆయిల్. సో మనం ఫస్ట్ ఈ ప్రీమిక్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అది ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ 1 కప్ వేసేయాలి. సో ఈ మెజర్మెంట్స్ కప్స్ అనేది మీకు అమెజాన్లో దొరుకుతాయి. అరౌండ్ 250 230 ఉంటాయి. కప్స్ వస్తాయి ప్లస్ స్పూన్స్ కూడా వస్తాయి. సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. 1 కప్ ప్రీమిక్స్లో 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. ఓకే, దీని తర్వాత 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్, అది కూడా చూపిస్తాను. 1 కప్ మన ప్రీమిక్స్, 1/2 కప్ వాటర్ వేసాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. దీనికి కూడా మనకి ఒక మెజర్మెంట్ స్పూన్ ఉంది. సో ఇది 1 టేబుల్ స్పూన్ అనమాట. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి మనం, అంతే. ఇంత ఆయిల్ వేసేసి నెక్స్ట్ మనం వెనీలా ప్రీమిక్స్ కూడా వేసుకోవాలి, చూపిస్తాను. నెక్స్ట్ మనం 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేయాలి. ఇదన్నీ వేసేసి మన విస్కర్ ఉంటుంది కదా, దాంతో మనము బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ గైస్, ముందు వీడియో చెప్పినట్టుగా కంపల్సరీ ఒక టిష్యూ బాక్స్ రెడీ పెట్టుకోండి పక్కన. ఇట్స్ ఆల్వేస్ బెటర్. సో మీరు హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం, ఇప్పుడు ఏదైనా ఆయిల్ అంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది విస్కర్తోనే మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. గైస్, ఇందాక మనము ప్రీమిక్స్, వాటర్, ఆయిల్, వెనీలా ఎసెన్స్ వేసాం కదా, అదంతా బాగా మిక్స్ చేసాం విస్కర్తో చేశాక ఇలా రావాలి. అది ఇలా ఈజీగా పడిపోవాలి. సో ఇలా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం మోల్డ్లోకి తీసుకుందాం. ఓకే, సో ఈ మోల్డ్లోకి తీసుకునే ముందు మీరు మోల్డ్కి మంచిగా లైట్గా ఆయిల్ పెట్టాలి. మొత్తం ఆయిల్ మంచిగా అంటించి అప్లై చేసేయాలి. అండ్ బటర్ పేపర్ ఒకటి ఉంటుంది. బటర్ పేపర్ ఈ మోల్డ్ షేప్లో కట్ చేసుకొని దీనిలో పెట్టేసుకోవాలి. సో అది స్టిక్ అయిపోతుంది. సో మనం వేసే ప్రీమిక్స్ ఏదైతే ఉందో అదంతా దీనికి అంటుకుంటుంది, మన మోల్డ్కి అంటదు అనమాట. సో బేక్ చేశాక తీయడానికి ఈజీ అవుతుంది. ఇది మీకు ఈ బటర్ పేపర్ ఎక్కడ దొరుకుతుంది, లైక్ జెప్టో, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, ఎక్కడ దొరుకుతుంది. యూ కెన్ ఈజీలీ ఆర్డర్ ఇట్ ఆఫ్ అనమాట. వేసుకున్నాక దీన్ని బాగా సెట్ చేసుకోవాలి. ఈక్వల్గా డిస్ట్రిబ్యూటెడ్. సో ఇలా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న ఉంది కదా యుటెన్సిల్, దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి దానిపైన ఇది పెట్టేసి ఒక 2 minutes హైలో పెట్టేసి తర్వాత ఒక 28 minutes సిమ్లో పెట్టి వెయిట్ చేస్తాం. చేశాక అది బేక్ అవుతుంది. అప్పుడు దీన్ని మనము
దీనికి ఎలా సోక్ చేస్తాము, ఎలా చాక్లెట్ గనాష్ని పెడతాము, డెకరేషన్ ఎలా చేస్తాము మొత్తం చూపిస్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సో గైస్, ఐమ్ బ్యాక్. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని వచ్చేసాను. ఎప్పుడైనా క్లీన్ చేసుకున్నాక ఒకసారి టిష్యూతో యూజ్ చేసుకోండి, సో దట్ అవి డ్రైవ్గా ఉంటాయి. నా దగ్గర బ్యాంబూ టిష్యూస్ ఉన్నాయి, అవి అయితే బెస్ట్ అని నా ఫీలింగ్. కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీ ఉంటాయి కాబట్టి బ్యాంబూ టిష్యూస్ వాడండి, ఓకేనా. క్లీన్ చేసేసి ఒక టిష్యూ మీద పెట్టేసేయండి. ఎప్పుడైనా మీ కప్స్ డ్రై ఉండాలి, ఓకేనా. సో నీట్గా యూజ్ చేసుకోండి. ఇందాక నేను కప్పు కడిగా ఇలా అంటే హ్యాండిల్ ఇరిపోయింది. ఏంటో క్వాలిటీ షిట్ ఉంది అది కప్పుది. ఒక్క కప్ హ్యాండిల్ అలా అయింది. అండ్ మైండ్ యూ గైస్, ఈరోజే ఓపెన్ చేస్తా ఆ కప్ సెట్. ఈరోజే సీల్ ఓపెన్ చేస్తా అండ్ ఈరోజే ఇలా జరిగింది. ఏం చేయలేము ఇలా జరిగినప్పుడు. యూ జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ ఫేట్ అంతే. ఇప్పుడు మీకు చాకో కర్ల్స్ తీసుకోవాలి, ఒక కప్పు చాకో కర్ల్స్. అండ్ 4 టేబుల్ స్పూన్స్ మీకు విప్డ్ క్రీమ్ కావాలి. విప్డ్ క్రీమ్ అంటే విప్ చేయని విప్డ్ క్రీమ్, ట్రాపోలైట్ అని ఒక క్రీమ్ ఉంటుంది, అది మీకు దొరుకుతుంది ఆన్లైన్లో కూడా. లేదు అంటే బేగం బజార్కి వెళ్ళినా మీకు దొరికేస్తుంది. అదనమాట. అది తెచ్చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. అది ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. చాకో కర్ల్స్ ప్లస్ ట్రాపోలైట్ క్రీమ్తో మనము చాక్లెట్ గనాష్ చేస్తాం ఈరోజు. ఇది కూడా ఎప్పుడూ డ్రై ఉండాలి, ఈ బౌల్ కూడా ఎప్పుడు డ్రై ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు కేక్ చేసే ముందు ఫుల్గా తినేసి ఉండండి. లేదనుకోండి కేక్ చూస్తే టెంప్ట్ అయిపోతారు. నేను యూజువలీ ఫుల్ ఉన్నప్పుడే చేస్తా. ఇట్ రియలీ హెల్ప్స్ అనమాట. అండ్ మీరు నాలాగా ఇలా హ్యాండ్సే యూస్ చేస్తే వితౌట్ గ్లవ్స్, ఆల్వేస్ మేక్ షూర్ యువర్ నీల్స్ ఆర్ క్లిప్డ్, ఓకేనా. లేదు నెయిల్ ఆర్ట్ చేయించుకున్నాము కుదరదు అంటే నో ప్రాబ్లం, యూజ్ గ్లవ్స్, ఓకే. గ్లవ్స్ ఉన్నాం అందుకే కదా. నాకు ముందు నెయిల్ ఆర్ట్ అంటే పిచ్చి ఉండేది, బట్ దెన్ నెయిల్ ఆర్ట్ చేసుకున్నాక దాని కూడా ప్రైజ్ ఉంటుందని నాకు అర్థమైంది. అంటే నాట్ మానిటరీ ప్రైజ్, బట్ అది రిమూవ్ చేస్తుంటే మెషిన్తో నాకు బ్లడ్ వచ్చింది 2 times. అప్పుడు డిసైడ్ అయ్యా, ఓకే నెయిల్ ఆర్ట్ నో ఫర్ మీ, నేను ఇంకా నెయిల్ ఆర్ట్ చేసుకోను అనేసి ఫిక్స్ అయ్యా. సో ఇప్పుడు నా దగ్గర స్టిక్ ఆన్ నెయిల్స్ ఉన్నాయి. సో ఎప్పుడన్నా బయటికి వెళ్ళి ఏదైనా ఫంక్షన్ ఒకేషన్ ఉంటే స్టిక్ ఆన్ నెయిల్స్ పెట్టుకొని వెళ్ళిపోతాం. సో గైస్, ఇఫ్ యూ సీ నీట్గా అన్ని డ్రైగా ఉండేలాగా టిష్యూతో మొత్తం తుడిచేసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ ఈస్ డూయింగ్ చాక్లెట్ కర్ల్స్. చూపిస్తాను అది ఎలా చేయాలో, ఓకేనా. లెట్ మీ గెట్ ద చాక్లెట్ రైట్ అవే. సో గైస్, మనకి చాపింగ్ బోర్డ్ పైన నైఫ్తో చేస్తే చాలా టైం పడుతుంది, మనకు అంత టైం లేదు, వేరే పనులు ఉన్నాయి. సో మనము మన ట్రెడిషనల్ మెథడ్కి వచ్చేసాము, ఈ గ్రేటర్ పెట్టేసి చేస్తాము. సో బేసికలీ ఇది ఒక 1 కప్ అయ్యే వరకు చేసుకోవాలన్నమాట. గైస్, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మన ట్రాపోలైట్ క్రీమ్ ఉంది కదా, అది 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఫస్ట్ దానికంటే ముందు ఈ మన 1 కప్ నీళ్ళు వేసేసుకుందాము.
చూసారా పట్టేసింది. లక్కీగా ప్లాస్టిక్ అంత పట్టదు కాబట్టి మనం లక్కీ. సో ఈ 1 కప్ వేసేసుకున్నాము. వన్ కప్ వేసాక 1 కప్ చాక్లెట్ వేసాక మనము 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చాకోలేట్ క్రీమ్ ఏదైతే ఉందో, దిస్ చాకోలేట్ క్రీమ్ ఈజ్ యూజువలీ యూజ్ టు మేక్ విప్డ్ క్రీమ్. సో మనం బేసికలీ ఈ విప్డ్ క్రీమ్ చేసేదాన్ని విప్ చేయకుండా నార్మల్గా 4 స్పూన్స్ తీసుకుంటాము. ఓకే, సో హియర్ వి గో. ఓపెన్ చేసేసాము. మనకు ఆల్రెడీ ఒక స్పూన్ అలాగా ఉంది కదా, మెజర్మెంట్ ఉంది కదా. సో ఇది యూజ్ చేసి దీని నుంచి తీస్తాం ఈ క్రీమ్. 4 స్పూన్స్ అంతే, ఎక్కువ కాదు. 1 2 3 and 4 అంతే. సో గైస్ మన బేస్ రెడీ అయిపోయింది. బట్ ద థింగ్ ఈస్ ఇది మధ్యలో కొంచెం విరిగిపోయింది. సో ఇలా అయినా మనము డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, బికాజ్ వీఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ అవర్ హోమ్ ఫర్ అవర్ ఓన్ పీపుల్. కాబట్టి ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం జార్ కేక్ చేసుకోవచ్చు. వీ ఆల్రెడీ హ్యావ్ అ జార్. సో జార్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం జార్ కేక్ చేసేసుకోవచ్చు. అది ఎలా వేసుకోవాలంటే, ఫస్ట్ ఒక ఐసింగ్ బ్యాగ్ తీసుకొని, మనము ఇందాక ఇది చేసాము ఏంటంటే ఇది చాక్లెట్ గనాష్. దీన్ని ఏం చేసామంటే 1 కప్ చాక్లెట్ వేసి 4 కప్స్ చాకోలేట్ క్రీమ్ వేసేసి ఏం చేసామంటే స్టవ్ ఆన్ చేసి ఒక యూటెన్సిల్ పెట్టేసి దాంట్లో కొంచెం వాటర్ పెట్టేసి ఆ వాటర్ పైన ఈ గ్లాస్ పెట్టేసాము. ఒక 5 minutes దాంతో ఇది లిక్విడ్ ఇలా అయిపోయింది. సో ఈ లిక్విడ్ గనాష్ని మనము ఈ ఐసింగ్ బ్యాగ్లో వేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఇలా వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా తీసేసుకొని ఈ లిక్విడ్ని ఇక్కడ వేసేసుకోవాలి. బాగా ఓపెన్ చేసేయాలి ఇది. సో ఇలా మొత్తం వేసేసుకున్నాక, కొంచెం వేసుకోవాలి, మొత్తం వేసుకున్నక్కర్లేదు. ఇలా వేసుకున్నాక ఇది ఒక ప్లేస్లో పెట్టేసుకొని ఈ ఐసింగ్ జార్ ఉంది కదా, ఫస్ట్ ఇదంతా నీట్గా ఎక్కడ పిండేసుకోవాలి, కిందికి వచ్చేలా చూసుకోవాలి ఈ లిక్విడ్ అంతా. ఇలా వచ్చేసేయాలి. ఓకే, మొత్తం కిందికి, పైన ఏమి ఉండకుండా చూసుకోండి. ఇలా మొత్తం కిందికి వేసేసి ఇక్కడ కింద కట్ చేసుకోవాలి. ఓకే,
కొంచెం వెనక్కి కనేసి ఇలా కట్ చేసేసి మన ఇది ఉంది కదా జార్, దీంట్లో వేసేసుకోవాలి ఇదంతా. ఇలా వేసేసుకొని ఏదైతే ఉందో మన కేక్ దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. It's okay even if it is broken. Jar cake అదే అడ్వాంటేజ్, యూ కెన్ డూ ఎనీథింగ్. షేప్లో ఉండకపోయినా పర్లేదు. ఇలా పెట్టేసుకున్నాక ఒక లేయర్ అయ్యాక మళ్ళీ దీనిపైన మనం ఇది వేసుకోవాలి. లేదు జస్ట్ టైం కన్జ్యూమింగ్ అంటే డైరెక్ట్లీ టేక్ దిస్ ఆఫ్. ఇలా వేసేసుకోండి. జస్ట్ మూవ్ అరౌండ్ వెల్. సో దాట్స్ ఇట్ గైస్, మన జార్ కేక్ రెడీ అయిపోయింది. ఐ విల్ షో యూ. సో మనము చాకో చిప్స్ వేసాము. ఇఫ్ యూ కెన్ సీ చాకో చిప్స్ ఉన్నాయి ఇంట్లో. చాకో చిప్స్ లైట్గా మనం అది వేసాము. చాక్లెట్ కొంచెం మిక్స్ చేసేసి దెన్ దాని కింద లేయర్స్ 2 లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ లేయర్లో క్రీమ్, నెక్స్ట్ లేయర్లో మనకి ఇది బేస్, దెన్ క్రీమ్, దెన్ బేస్, దెన్ క్రీమ్. ఓకే, ఇప్పుడు మనం మన మమ్మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. సో దిస్ ఈజ్ యువర్ chocolate jar cake. Let's see